జేఏసీ పక్షాన డిమాండ్ ఏంటంటే వెంటనే పీఆర్సీ అమలు చేయాలి. ఇప్పటికీ 3 సంవత్సరాలు నష్టపోయినాం. ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదు, మెతక వైఖరి లేదు. ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉద్యమాన్ని మేము సమీక్షించుకొని రేపు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 10వ తేదీ నాడు మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయులను తరలించి ధర్నా నిర్వహించబోతున్నాం. అంతలో మేము ఇప్పుడు కాదు, నేను చెప్పబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల సమయం అంటే చిన్న సమయం ఏం కాదు. మీరు చెప్పినట్టుగా మేము వింటున్నాం అని అర్థం చేసుకున్నాం, ఓపికతో ఉన్నాం. అరే నీ సొంతంగా ఉన్నటువంటి ఒక యజమాని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆకలైతే అన్నం పెట్టలేకపోతే ఆ యజమాని ఏం యజమాని అంటారు? మరి ఉద్యోగ ఉపాధ్యాయులు పైసలు లేకపోతే ఇప్పటిదాకా ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు కొనసాగిస్తలేరా? మరి అట్లాంటప్పుడు ఈ ఎంతోమంది మేము అనకూడదు, కానీ నేను కింద జనాలు అంటున్నారు, మేము వింటుంటాం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి ఆ మాటనే మీకు చెప్తున్నాం. మా మాట కాదు ఇది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ అన్ని జీతాలు ఎందుకు? వాళ్ళకి దిగిపోయిన తర్వాత కూడా అన్ని పెన్షన్లు ఎందుకు? మా వాళ్ళకి పెన్షన్ లేదండి. 48,000 జీతం తీసుకొని రిటైర్డ్ అయిన వ్యక్తికి ఇలా 4,500 పెన్షన్. ఆ దాంతో ఎట్లా బతుకుతాడు చెప్పండి? ప్రభుత్వానికి 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే పెన్షన్ లేకుండా ఇంటికి పంపిస్తే మరి కుటుంబ సభ్యులు ఎట్లా చూసుకోవాలి? కాబట్టి నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. ఒక కుటుంబ యజమానిగా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నీ బిడ్డలు. మేము కష్టం వచ్చినా కోపం వస్తాం, ఒకసారి నీ మీదనే అలుగుతాం, ఒకసారి ప్రేమతో నువ్వు చెప్పిన పని మొత్తం చేస్తాం, 1 గంట ఎక్కువ పని చేస్తాం అవసరం అయితే. కానీ ప్రభుత్వం యొక్క నిధులను పెంచే ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ ఇప్పటికే సవరించి మిగులు బడ్జెట్ వచ్చేలాగా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కేవలం పదోన్నతులు బదిలీలు ఇచ్చినాం, ఇక అయిపోయింది అన్నట్టుగా ఉంది. పీఆర్సీ రిపోర్ట్ తేలేదు. ఎప్పుడు తెచ్చుకుంటారు? ఎప్పుడు చర్చలు జరుగుతాయి? ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? కేవలం ఐఆర్ ఎన్నడో పాతగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐఆర్ఏ ఇంతవరకు గతి. మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల, పాత ఆరోగ్య స్కీమ్ అమల్లో లేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి హెల్త్ కార్డులకు 4 నెలలుగా మా జీతంలోకి వెళ్ళి 1.5 కట్ చేసుకొని కూడా అమలు చేయట్లేదు. ఇంతకుముందు మేము మా ఆరోగ్యం కోసం ఫ్రీగా ఇచ్చేది, అయినా మేము ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాం. మా 10% 1.5 బేసిక్లో కట్ చేయడానికి ఒప్పుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే కదా. ఏదైనా వరదలు వస్తే ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మేము అండగాలేమా? మా వన్డే బేసిక్ పే ఇవ్వట్లేదా? కాబట్టి మీరు ఇచ్చే పిలుపుకు మేము ఎప్పుడు అండగానే ఉన్నాం. కాబట్టి మేము కూడా మీ బిడ్డలమే. మా సమస్యల్ని పరిష్కరించాలి. మా డిఏలు ఏ రాష్ట్రం, దేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ఏ రాష్ట్రం కూడా లేదు. మరి అంతకంటే దివాలా తీసి ఉందా ఈరోజు తెలంగాణ? కాబట్టి ఆర్థికంగా బలహీనంగా ఉన్నామని చెప్తూనే ఎన్నో ఉచిత పథకాలు కొనసాగిస్తున్నారు. మీరు ఉచితంపై అనుచితమైన పథకాలపై ఒకసారి సమీక్ష చేసుకోండి. సంక్షేమ పథకాలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఇంకా ట్యాక్స్ పేర్లు మేము అందాం కూడా. కాబట్టి మా ఆర్థిక సమస్యల్ని మీకు సాకుగా చూపిస్తున్నారు. ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి కదా, అవి కూడా పరిష్కారం కావా? ఒక జీవో ఇచ్చి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్తో చర్చలు జరిపి వెంటనే ఆరోగ్యంగా, ఇప్పుడు అనారోగ్యంతో ఒక అతను ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే మా హెల్త్ కార్డు పనిచేయట్లేదు. కాబట్టి వాళ్ళని ఆదేశించండి, వెంటనే ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి. ఫ్రీ కాదు కదా, మేము డబ్బులు ఇస్తున్నాం. ఇంకా మీకంటే మేము బయట ఇన్సూరెన్స్లకు కడితే వాళ్ళందరూ మాకు ఆ ఇన్సూరెన్స్ని దృష్టిలో పెట్టుకునే సరే మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అవన్నీ కూడా వదులుకొని ప్రభుత్వం మీద నమ్మకంతో మేము ఇవాళ అండగా ఉంటే మమ్మల్ని ఈ విధంగా చిన్నచూపు చూడడం సమంజసం కాదు. రాబోయే కాలం ఎన్నికల కాలం. బహుశా మీకు ఎన్నికల విషయం, ఉపాధ్యాయుల ఉద్యోగుల విషయం తెలిసే ఉంటుంది. పదే మీ మాటల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ఇంతకంటే సహనం నశిస్తే ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ కల్వకుర్తి ముద్దు బిడ్డగా, నేను కూడా ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన పక్క ఊరే నాది. మరి నేను ఆయనని చిన్నప్పటి నుంచి చూసిన, జడ్పీటీసీ అప్పటి నుంచి కూడా ఆయన అంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. కానీ అలాంటి వ్యక్తి ఉపేక్షించాడు. ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తాడని నమ్మకం ఉంది. పరిష్కరించలేకపోతే మాత్రం ఒక ఉద్యోగిగా, జేఏసీ నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఇక ఊరుకునేది లేదు. ప్రభుత్వంపై యుద్ధం చేస్తాం. అవును, అందుకే చెప్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వం లాగా నువ్వు కూడా తెచ్చుకోకు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మేము బహిష్కరించి మీ మాటలు నమ్మి, మీ మేనిఫెస్టోని నమ్మి గెలిపించే ప్రయత్నం చేసినాము, మరి మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, రాదని మేము భావిస్తున్నాం. ఒకవేళ గత ప్రభుత్వమే కావాలి, అదే బాగుండే అనే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా, మీ మేలు కోరే వ్యక్తులుగా మేము మీకు సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎట్లనే అనుకోండి, చాలా బాగుండేది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అందుకే మాకు ఈ బాధ కలుగుతుంది. మీరు చాలా బాగా చేస్తారు, కానీ
కింది స్థాయిలో జరిగే విషయాలు మీ వరకు రావట్లేదు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరగట్లేదు. కేవలం అధికారులు తూతూ మంత్రంగా అప్పుడప్పుడు చేస్తారు తప్ప మీరు విద్యాశాఖ మంత్రి సపరేట్గా ఉంటే మాకు అపాయింట్మెంట్ దొరికేది, మేము బాగా కలిసేవాళ్ళం, ఎప్పటికప్పుడు మీకు సమస్యల్ని వివరించే వాళ్ళం. కాబట్టి గ్రౌండ్ స్థాయి వరకు కూడా ఉపాధ్యాయుల సమస్యలు తీసుకుపోయే మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే చేసిన చర్చలకు పిలవాలి, మా ఉపాధ్యాయుల ఉద్యోగ సమస్యలను పరిష్కారం చేయాలి. కనీసం మా మిత్రుడు చెప్పినట్టు వారంలో ఒకరోజైనా సరే విద్యాశాఖ కేటాయించి రివ్యూ చేసి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కోరుతున్నాం. వెంటనే పిఆర్సీ అమలు చేయాలి, రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ వర్తింపజేయాలి, రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి భార్యాభర్తలందరినీ ఒక దగ్గరికి ఒక జిల్లాకి చేర్చాలి, మిగిలిపోయిన అప్గ్రేడ్ కాకుండా మిగిలినటువంటి భాషా పండితులు పీఈటీలను అప్గ్రేడ్ చేయాలి. అంతేకాకుండా హెల్త్ కార్డులని వెంటనే రిలీజ్ చేసి అన్ని ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం.